హలో ఎవరు వెల్కమ్ టు అర్పక్ మీడియా. మనందరికీ తెలిసిందే, మనందరం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ అయితే ఘోరంగా అయితే ఓడిపోయింది జూబ్లీస్లో. ఎందుకు ఓడిపోయింది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చి ఓట్లేసిరా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను ఓట్లేసిరా? బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం, అది సిట్టింగ్ సీట్. అది అంత మంచి దానిలో కూడా అన్ని రోజుల నుంచి గెలిచి 2023లో 16,000 చిల్లర ఓట్లు ఆధిక్యంతో గెలిచింది అంటే అలా బీఆర్ఎస్కి ఎంతనన్నా కొంత పట్టు ఉంటుంది అనుకున్నా కానీ 25,000 ఓట్లతో ఘోరంగా ఓడింది అని అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి, అంటే అక్కడ మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని వర్గాల నుంచి బంధం దిగిపోయినట్టు అయితే అనిపించింది నాకు జూబ్లీస్లో. ఎలక్షన్లో అంటే ప్రతి పార్టీకి ఎలక్షన్లో గెలుచుడు ఓడు ఇది కామన్. ఇది అన్ని పార్టీలు ఇప్పటికీ అధికారంలో ఉంటాయని ఏం లేదు. కొన్ని అధికారంలో ఉంటాయి, ప్రతిపక్షంలో ఉంటాయి, ఇది కామన్. బట్ సిట్టింగ్ సీట్లు ఏవైతే ఉన్నాయో దీనిలో అయితే కొంచెం ఆ గ్రిప్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ఎవరున్నా ఎట్లున్నా ఆ సిట్టింగ్ సీట్ అనేది ఎప్పటికీ ఆ పార్టీకి వచ్చేది చాలా ఏళ్ళగా కూడా మనం చూస్తున్నాం. బట్ ఈడ మాత్రం 16,000 మెజార్టీతో గెలిచిన 2023లో గెలిచిన సీటు 25,000 మెజార్టీకి పోయిందని అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ మీదన, లేకపోతే మరి ఇప్పుడు క్యాండిడేట్ మీదన రీజన్ తెలియదు. కానీ ప్రజలైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెట్టిన క్యాండిడేట్ని వద్దనుకోరో తెలియదు, బీఆర్ఎస్ పార్టీని వద్దనుకోరో అర్థమవుతలేదు. ఇదైతే క్లారిటీ అనిపిస్తుంది. మొన్నటి వరకు ఈ ఎవరైతే సర్వేలు కేకే సర్వే అని ఆ సర్వే అని ఇష్టానుసారంగా సర్వేలు చేసి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అంత పర్సంటేజ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పి మస్తు సర్వేలన్నీ సర్క్యులేట్ చేసిరు బాగా. ఏమైంది ఇవాళ? కేకే సర్వే అనేదానికి కొంచెం రెస్పెక్ట్ ఉండే చాలామందికి. అరే కేకే అంటే ఆయన మంచిగా సర్వే చేస్తాడు, కొంచెం వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి ఈయన సర్వేలు అని చెప్పేసి మొన్నటిదాకా ఒక ఒపీనియన్ మీద ఉండే. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే కేకే సర్వే అనేది కొంచెం కీ రోల్ ప్లే చేస్తుండే. బట్ ఈ బీఆర్ఎస్కి మరి ఆయన రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఇట్లా చేసిండా, లేకపోతే కావాలని చేసిండా, కావాలని బీఆర్ఎస్ పార్టీని ఇట్లా లేపి పబ్లిక్తో ఎట్లయినా సరే ఓటు బ్యాంక్ని క్యాచ్ చేసుకుందామని ఆయన సర్వే చేసిండో తెలియదు. కానీ ఆ సర్వేకి పొంత లేకుండా పోయింది మొత్తం. ఆయన చెప్పిన సర్వేకి నిన్న వచ్చిన రిజల్ట్కి సంబంధం లేకుండా పోయింది. సో అంటే ఎక్కువ రోజులు ఏదో కూడా ఒక అబద్ధాన్ని ఎక్కువ రోజులు నిజం చెప్పాలంటే అది ఎన్ని చేసినా ఎంత చేసినా అది కాదు. అది రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్కి వచ్చారు. ఆయన ఏదైతే అక్కడ జూబ్లీస్కి ఏం అవసరమో దాని గురించి మాట్లాడండి. ఆయన రాష్ట్ర రాజకీయాలు మాట్లాడలే, వేరే ఏం మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు వచ్చి జూబ్లీహిల్స్కి మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అన్నాడు. అక్కడున్న పరిస్థితులు బట్టి ఆయన అన్నాడు, అదే మాట్లాడిండు, రేపొద్దున అదే ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది నమ్మిరు ప్రజలు. అది ఫ్రీ బస్ అనేది దాన్ని కూడా నమ్మిరు. 200 యూనిట్ కరెంట్ అనేది అది కూడా నమ్మిరు. అంటే జూబ్లీహిల్స్లో పెద్దలు కాకుండా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఖచ్చితంగా ఆయన మాట మీద నిలబడతాడో ఒక నమ్మకంతో. ఇంతకుముందు నేను కూడా కొన్ని మా దోస్తులు అడిగినప్పుడు, లేకపోతే తెలిసిన వాళ్ళు జూబ్లీహిల్స్ ఉంటే అడిగినప్పుడు వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఛాన్స్ ఉంది, ఎడ్జ్ ఉందని కూడా చెప్పారు వాళ్ళు. ఇది ఒక 10 డేస్ ఎలక్షన్లకు ఒక 10-15 డేస్ ముంగట రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారం స్టార్ట్ చేసిరో, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చిరో ప్రచారంలో, ఆయన ఏదైతే మాట్లాడిండో, వాస్తవాలు ఏవైతే మాట్లాడిండో, పీజీఆర్ గారి గురించి కావచ్చు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత మాగంటి గోపి అన్న గురించి కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, ఏవైతే ప్రజలకి క్లియర్గా నిజాలు ఎక్స్ప్లెయిన్ చేసిండో ఆ నిజాలు ఎక్స్ప్లెయిన్ చేసినాకనే బీఆర్ఎస్కి మైలేజ్ తగ్గిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీకి ఓటేయాలంటే ఆ పార్టీ గత చరిత్ర అవన్నీ తెలవాలి. అవన్నీ తెలిసినాకనే అక్కడ ఉన్న క్యాండిడేట్కి ఆ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసింది, పీజీఆర్ చనిపోయినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా పెడితే కేసీఆర్ గారు కావాలని చెప్పి ఆడ క్యాండిడేట్ నిలబెట్టిండు, పీజీఆర్ కుటుంబాన్ని ఎర్రటెండలో నిలబెట్టిండు గేట్ బయట అని చెప్పి ఏవైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో ప్రజలందరూ నమ్మారు. జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మారే, అప్పుడు ఇట్లా ఉండనా, ఇట్లా చేసిండా అని చెప్పేసి. సో ఉంటుంది కదా, ఎవరికైనా సరే ఒక పార్టీకి ఓటేయాలనుకున్నప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు ఏదన్నా సరే. కేటీఆర్ గారు వచ్చి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత కష్టపడాలనో, ఎంత ఎఫెక్ట్ పెట్టాలనో, సీట్ని కోల్పోకుండా ఎట్లయినా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఎట్లయినా సరే ఈ సీటు గెలిచి నెక్స్ట్ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉత్సాహం నింపాలి, బీఆర్ఎస్ పార్టీని గట్టిగా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా బతికి ఉందని ప్రజలకు చెప్పాలని చెప్పి చాలా గట్టిగా కష్టపడాలి వాళ్ళందరూ. అది బీఆర్ఎస్ పార్టీ కష్టపడింది, కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కువ కష్టపడింది. నవీన్ యాదవ్ లోకల్, ఆయనకు మంచి గ్రిప్ ఉంది లోకల్లో. అది మనం ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆయనకి మంచి గ్రిప్ ఉంది. ప్రతి ఇంటికి పోయిండు, ప్రతి తలుపు తట్టిండు, గెలిపించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను జూబ్లీహిల్స్కి ఎంత చేయాలనో
అంత నా సీఎం అన్న రేవంత్ అన్నతో మాట్లాడి ఏం చేయాలో అది చేస్తా అని చెప్పి ఆయన అన్ని వర్గాల దగ్గరికి పోయిండు. ఆయన ఏం చేస్తాడో చెప్పిండు. ఆయన ఏం చేస్తాడో చెప్పి ఈరోజు 25,000 మెజార్టీ తెచ్చుకుండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆప్షన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఒకటే, గెలవకుండా ఒకటే అన్న కాడికి అయిందాడు. గెలిస్తే కూడా సునీత ఏమైనా చేస్తుందంటే ఆమె ఏం చేసేటట్టు లేదు. పార్టీ అధికారంలో లేదు. గోపి అన్న ఏమో ఇప్పుడు ఆ తర్వాత గోపి అన్న పేరెంట్స్ వచ్చారు బయటికి. ఇదేదో దీని వెనుక మా బాబుకి వెనక ఏదైనా హస్తం ఉంది, ఇట్లా చనిపోయే కారణం అనే కాడికి ఆస్తులు పంపకాలని చెప్పేసి అన్నారు. కవిత బయటకు వచ్చేసింది. సో అంటే ఈ ఓటమికి ఒక కారణం అన్న, కర్ణుడి సాగుకి 1000 కారణాలు అన్నట్టు ఇట్లా ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి కాకుండా ఒకదాని మీద ఒకటి ఇవన్నీ ఇట్లా వచ్చేసరికల్లా కేటీఆర్ గారు దాన్ని రైట్ ట్రాక్లో పెట్టడంలో కేటీఆర్ గారు అయితే ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయినందుకే ఇవాళ ఇంత ఘోరం ఓడిపోవాల్సి వచ్చింది. ఏ పార్టీ అయినా సరే ఓటమిని ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. కేటీఆర్ గారు కూడా అంగీకరించారు. నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చారు, మేము గట్టిగా కొట్లాడతాం, అధికారంలోకి ఎట్లా వస్తాం, ప్రతి ఒక్క పార్టీకి గెలిపోవటంలో ఇవన్నీ కామన్ అని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అది ఓకే. బట్ నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చినంత వరకు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకటి కేసీఆర్ గారు బయటకు వచ్చి ముంగట్లాగా యాక్టివ్గా ఉండి ఆయన ప్రసంగాలతోని, ఆయన మీటింగులతోని, ఆయన డైలాగులతోని ప్రజల్ని ఎంగేజ్ చేస్తే తప్ప ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ మీదికి లేచే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఇప్పుడైతే డైరెక్ట్ అంత గట్టిగా లేడు, అంతంత మాత్రం ఉన్నాడు. ఆయనకి హెల్త్ కూడా అంత సపోర్ట్ చేస్తలేదు అన్నకాడికి ఏదైతే ఉందో అది ఎంతవరకు నిజమో తెలియదు. కేసీఆర్ గారు అయితే బయటకు వస్తలేరు, ఈవెన్ అసెంబ్లీకి కూడా వస్తలేరు. అసెంబ్లీకి వచ్చినా సరే కూడా కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అరే కేసీఆర్ వస్తుంది కదా అన్న ఒక ఫీల్ అనేది చాలా బలమైనది. అది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బయటకు వచ్చారంటే అదొక పండుగ. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. బట్ కేసీఆర్ గారు బయటికి రానన్న రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఏం చేసినా సరే కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరని చెప్పి నాకు అనిపిస్తుంది. అది కేసీఆర్ గారిని చూస్తేనే బీఆర్ఎస్ కోట్లు పడితే, కేసీఆర్ గారు మాట్లాడితేనే ప్రజలకు నచ్చుతుంది. మిగతా ఎవరు మాట్లాడినా సరే కూడా అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్, ఈ పరిస్థితులు ఉంది. కేసీఆర్ గారు వస్తారా రారా, పార్టీని మళ్ళీ ఇట్లా మీదికి లేపుతారా నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ఏందన్నది చూడాలి. ఇవే కాకుండా ఈ ఓటమితోని ఇంకా బీఆర్ఎస్కి ఇంకా భయం పట్టుకుంది. ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో తెలియదు అన్నక్కడికి అదొకటి నడుస్తుంది. కూటమితోనే మళ్ళీ ఎన్డీఏలో కలిసి టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన ఈ 4 కలిసి పోటీ చేస్తాయి అంటారు. ఇంకా అవి బీఆర్ఎస్ పరిస్థితి ఏందన్నది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. బట్ ఇప్పటికైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది అని చెప్పి అనుకోవాలి. బట్ దానిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది బయటికి పోతారో తెలియదు. బయటికి పోతే కనుక ఇప్పుడు కొత్తగా ఏవైతే చట్టాలు వచ్చినాయో అనర్హత వేటు వేసే ఛాన్స్ కూడా ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. ఆ భయం దిక్కించి మరి పార్టీ మారరా ఏందన్నది తెలియదు. ఏదేమనుకున్నా సరే కూడా యువకుడు, చదువుకున్నాడు, మంచోడు నవీన్ యాదవ్ బీసీ పెట్టినదే జూబ్లీహిల్స్ కలిసి ప్రజలు గెలిపించారు. చూద్దాం ఈయన రాజకీయ ప్రస్తావన ఎట్లుంటుందో. ఖచ్చితంగా రేవంత్ అన్నతో మాట్లాడి ఏవైతే వాగ్దానాలు చేసినా అవన్నీ నిలబెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఎంతవరకు చేస్తాడో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.